ఇప్పుడు ప్రధానమైన అంశం ఏంటంటే జంతువులకు సంబంధించిన కొవ్వు ఉందా లేదా, అది కదా ఇప్పుడు చర్చ. అయితే ఇప్పుడు ఎన్డీడీబీ రిపోర్ట్ నేను ప్రామాణికంగా తీసుకుంటా, ఎందుకంటే భారతదేశంలోనే అత్యున్నతమైన ప్రమాణాలు గుర్తింపు కలిగిన ఒకే ఒక సంస్థ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్, దాన్ని మించింది లేదు ఇండియాలో. సో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో నేను కొన్ని పారామీటర్స్ తీసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ వాల్యూ, సాల్వెంట్ వాల్యూ అంటారు. యాక్చువల్గా నెయ్యి స్వచ్ఛమైన నెయ్యి తయారు చేసి ఉండుంటే కెమికల్స్ నుంచి కాకుండా అందులో ఎస్ వాల్యూ 97 నుంచి 102 ఉండాలి. ఇప్పుడు వీళ్ళు పెట్టిన కల్తీ నెయ్యి లాంటి లిక్విడ్లో 117.25 ఉంది ఎస్ వాల్యూ. దాని మీనింగ్ ఎన్డీడీబీ ఏమి డిస్క్రిప్షన్లో ఇచ్చిందంటే, ఇంత ఎక్కువ ఎస్ వాల్యూ ఉంది అంటే జంతువులకి సంబంధించిన, అంటే పంది, గొడ్డు, ఫిష్ సంబంధించిన దానితోటి దీన్ని తయారు చేశారు అనేది ఒక మీనింగ్ ఇచ్చారు వాళ్ళు. రెండోది ఆర్ఎం వాల్యూ అని ఇంకోటి ఉంటుంది. ఆర్ఎం వాల్యూ ఉండవలసిన దానికంటే అబ్నార్మల్ ఉంది. దాని వివరణ ఏమిచ్చారంటే ఎన్డీబీ, ఇది జంతువుల అవశేషాలు ఉంటే ఇది ఇట్లా ఉంటుంది అని. ఇక మూడో పాయింట్, స్వచ్ఛమైన నెయ్యి అనేది బట్టర్ నుంచి తయారు చేస్తారు. అందులో ప్రధానంగా మేజర్ కాంపోనెంట్ ఏమి ఉండాలి అంటే బిట్రిక్ యాసిడ్. కానీ వీళ్ళు పంపించిన శాంపుల్లో అసలు బిట్రిక్ యాసిడ్ లేదు, జీరో. అంటే అసలు నెయ్యే కాదు అది, ఇంకా డిస్కషన్ ఏంటి?